ఒక విధంగా చెప్పాలంటే అసలు మ్యూజిక్, సింగింగ్ కంటే కూడా ఆర్టిస్ట్‌గానే ఎక్కువ బిజీ అయిపోయారు. ప్రెజెంట్ సార్ సార్ దాదాపు 2000 నుంచి ఐ థింక్ మన పరిచయం. అవును అవునండి 26 ఏళ్ళు. అవునండి ఈ 26 ఏళ్ల కెరియర్‌లో హా, రకరకాల పాత్రలు మీయి. హా. మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఫస్ట్ సింగింగ్ చేశారు. ఫస్ట్ డబ్బింగ్ సింగింగ్ డబ్బింగ్ దానికి ముందు టీవీ ఛానల్స్‌లో అవునండి యాంకరింగ్ అవునండి ఇవన్నీ చేశారు యాంకరింగ్ కదా! అండి అవునండి సో, మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్‌తోనే నంది అవార్డ్ వచ్చింది. అవునండి బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్. సినిమా మంచి హిట్ అయింది. అవును. కానీ ఆ తర్వాత ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆ కాన్స్టెన్సీ అనేది మీకెందుకు ఎందుకు అంత స్టడీగా మీరు చేయలేకపోయారు? మేబీ నాకు యాక్చువల్గా వచ్చిన బిగ్ ఆఫర్ దేవుడు చేసినట్లండి సినిమా హ్మ్. దేవుడు రవితేజ చేసినట్లు అనేది కొంచెం అది డిజాస్టర్ అవడంతో అక్కడ కొంచెం బ్రేక్ పడింది ఆనెస్ట్గా చెప్పాలంటే హ్మ్. కొంచెం అదొకటి లాగింది కొంచెం ఒక వెనక్కి మళ్ళీ ఇంకా తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ అనేది మీరు అంటే కొలమానం అది చాలా ఇంపార్టెంట్ అది అది ఉంటేనే చూస్తారు సమ్ టైమ్స్ ఏమవుతుంది అనుకుంటే కొంతమంది కొంత టీంలాగా వెళ్ళిపోతుంటారు బేసిక్గా టీమ్స్ బ్రేక్ అవ్వప్పుడు పురి గారు కూడా చాలా కాలం చక్రితో దాదాపు 13-15 సినిమాలు చేశాడు ఆయన. తర్వాత ఇప్పుడు లాస్ట్లో చక్రి గారు అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఆ టైంలో ఉండడం వల్ల మళ్ళీ తను తమ్మన్నకు వెళ్ళడం ఒక సినిమా నాకు ఇవ్వడం ఒక సినిమా మణిశర్మ గారికి వెళ్ళడం అలా జరిగింది అంటే కొంచెం ఇది కూడా దొరకాలి సార్ అది ఏమంటారు దాన్ని ఆ టీమ్స్ ఇక్కడ అన్ని టీమ్స్ కింద స్ప్లిట్ అయి ఉంటాయి ఇండస్ట్రీలో అన్నీ కూడా హ్మ్. రైట్ టీంలో మనం పడగలిగితే బిగ్ షాట్ కానీ ఆయన అంత బిజీగా ఉన్నప్పుడే తమ్ముడు సినిమాకి మీకు ఇచ్చారు కదా అవునండి అవకాశం. అవునండి ఇచ్చాడు మరి ప్రూవ్ చేసుకున్నారు. ఇచ్చాడు అంత ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా దానికి తగ్గ అవకాశాలు రాలేదు కదా! నిజంగా ఇప్పుడు యాక్చువల్గా దేవుడు చేసిన మనుషులు కనుక పాజిటివ్ రిజల్ట్ వచ్చి ఉంటే నెక్స్ట్ ఇమీడియట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను చేసేవాడిని హ్మ్. ఏది గంగతో రాంబాబు ఓకే. అది ఆల్మోస్ట్ ఫైనల్ అయింది కూడా హ్మ్. నాకని ఫైనలైజ్ అయింది కానీ ఆ లాస్ట్ మినిట్లో ఏదో మళ్ళీ కొంచెం అక్కడ కొంచెం చిన్న చిన్న గందరగోళాలు జరిగి మళ్ళీ వేరే సైడ్ కానీ పూరి ఒకసారి మాట అంటే అంటే తగ్గడు కదా! ఫ్లాప్ తర్వాత పూరి కొంచెం తగ్గుతాడండి హ్మ్. ఒక ఫ్లాప్ తర్వాత కొంచెం పూరి జగన్నాథ్ ఏంటంటే గబుక్కున యాక్టివ్ పార్ట్ తీసుకోడు హ్మ్. ఇప్పుడు దీనికి కూడా అందరిని అడుగుతాడు తను ప్రొడ్యూసర్ గారిని అడుగుతాడు మళ్ళా హీరోని అడుగుతాడు ఇవన్నీ అడుగుతాడండి అదే అన్న అక్కడ హిట్ వచ్చేసింది అనుకోండి అడగాల్సిన పని లేదనమాట అలా ఉండదు కానీ ఎందుకో ఇదైంది బట్ ఉందండి మళ్ళీ ఎప్పుడో ఇస్తాడు ఇవ్వకపోడు హ్మ్. నారు పోసిన నీరు పోయకుండా ఉండదు కదా